కొన్నిసార్లు తుఫాన్ను ఎవరే పుట్టిస్తారు? దేవుడే పుట్టిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరినైనా ప్రేమిస్తే గనక పాపాన్ని ఎంజాయ్ చేయటానికి దేవుడు ఎప్పుడు అవకాశాన్ని ఇవ్వడు. మళ్ళీ చెప్తున్నా, దేవుని బిడ్డలైన మనల్ని పాపాన్ని లోకాన్ని ఎంజాయ్ చేయటానికి అసలు దేవుడు ఒప్పుకోడు. పాపం ద్వారా మనం ఆయనకి దూరం అవుతున్నామని తెలిసినప్పుడు, ఈ లోకం ద్వారా ఆయనకి మనం దూరం అవుతున్నామని తెలిసినప్పుడు దేవుడు ఏం పుట్టిస్తాడు? తుఫాను పుట్టించి దగ్గరికి రానిస్తాడు. హల్లెలూయా! దేవుడు తన పిల్లలైన మనం పాపాన్ని ఎంజాయ్ చేయటానికి ఒప్పుకోడు. క్రైస్తవులైన మనం, దేవునికి చెందిన పిల్లలమైన మనం పాపాన్ని ఏం చేయలేము, ఎంజాయ్ చేయలేము. ఎంజాయ్మెంట్ ఉండదా? ఉంటుంది. పాపం చేస్తామేమో, కానీ దాంట్లో ఉండనివ్వడు దేవుడు. హల్లెలూయా! తన దగ్గరికి లాక్కోవటానికి, తన దగ్గరికి చేర్చుకోవటానికి దేవుడు ఏం చేస్తాడు? తుఫాన్ని పుట్టిస్తాడు. ఒక చిన్న పిల్లోడికి వాళ్ళ నాన్నగారు పేపర్తో, కాగితంతో ఒక పడవని తయారు చేశాడు. చిన్నపిల్లలకి చిన్నప్పుడు మనం కూడా కత్తి పడవ అని చెప్పి తయారు చేశారుగా. అట్లాంటి పడవలు నాన్న చిన్న బాబుకి తయారు చేసి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ కాగితం పడవ తీసుకొని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చెరువు మీద పెట్టాడు. అది ఎట్లాగా ఈదుకుంటూ వెళ్తుందా అని చూశాడు. ఒక పెద్ద గాలి రాగానే ఆ కాగిత పడవ ఆయనకు దూరంగా వెళ్ళిపోతుంది. ఆయన తీసుకుందామని చెప్పి అడుగేశాడు. నీళ్ళల్లో అడుగు వేయగానే ఇంకా దూరం వెళ్ళిపోతుంది. ఒక కర్ర తీసుకున్నాడు. అందట్లా ఆ కాగిత పడవ దూరంగా వెళ్ళిపోతుంది. ఏం చేద్దామని చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఒక రాయి తీసుకొని ఇసురు కొట్టాడు. నీళ్ళ మీద ఇసురు కొట్టగానే ఆ పడవ అవతల కొట్టాడు. ఆ పడవ అవతల వేయగానే ఆ రాయి వేయగానే ఏమొస్తుంది? అలలు వస్తాయి కదా. ఆ అలలకి కాగిత పడవ ఏం చేసిందంటే ఆయనకి దగ్గరకు వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చేదాకా ఎత్తున్నే ఉన్నాడు. దగ్గరికి రాగానే టక్కుమని తీసుకొని ఇంటికి పోయాడు. మన దేవుడు కూడా అంతే. మనం ఆయనకి దూరంగా వెళ్తుంటున్నప్పుడు, పాపం ద్వారా, ఈ లోకపు సుఖాల ద్వారా ఆయనకి దూరంగా వెళ్తుంటున్నప్పుడు ఏం చేస్తాడు? అట్టగేస్తాడు. వచ్చేదాకా ఏస్తాడు. దావీదు రాజు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఎవ్వరు నన్ను చూడలేదు అమ్మా అని అనుకున్నాడు. కానీ దేవుడు నాతాన్ని పంపించి రాయి ఇసరగానే అయ్యా సారీ అయ్యా అని చెప్పి 51వ కీర్తన రాశాడు. నయోమి మా అమ్మ 10 రోజులు పిక్నిక్ వెళ్ళొస్తానే అని చెప్పి వెళ్ళింది. ఎవరితో? పిల్లలు, ఆయన అందరూ కలిసి పిక్నిక్ కోసం 10 రోజులు వెళ్ళారట. 10 రోజులు కాస్త ఇది ఏదో బాగుంది మోయాబు దేశము, 4 రోజులు ఉన్నారంట. 4 రోజుల తర్వాత సంవత్సరం ఉన్నారంట. ఇంటి పక్కన వాళ్ళందరూ పరిచయం అయిపోయారు. ఇప్పుడు ఇంటి పక్కన మోయాబీలందరూ వదిన, బాబాయ్ అందరూ అయిపోయారు. ఎవరు? ఇశ్రాయేల్ దేశస్తురాలు అన్య దేశానికి వెళ్ళి అక్కడ మొత్తం స్నేహం పెట్టుకున్నప్పుడు అబ్బాయిలకి ఎవరికిచ్చి పెళ్లి చేసింది? మోయాబీ స్త్రీలకి ఇచ్చి పెళ్లి చేసింది. అది ఇశ్రాయేల్ దేశంలో భయంకరమైన పాపం. హాయిగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది 10 సంవత్సరాలు అయిపోయిందంట. క్యాలెండర్ తిరిగి చూడగానే, డైరీ తీసి చూడగానే 10 సంవత్సరాలు అయిపోయిందట. ఎంజాయ్ చేస్తుంటే దేవుడు ఒప్పుకోవాలి. దేవుడు అన్నాడు, నయోమి ఏంటి నువ్వు దూరం వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి ఒక రాయి వేయగానే పెద్ద ఆయన వెళ్ళిపోయాడట. రాయి వేయగానే, ఫస్ట్ రాయి వేయగానే ముసలాయన వెళ్ళిపోయాడు. సెకండ్ రాయి వేయగానే పెద్దవాడు వెళ్ళిపోయాడు. బెత్లెహేం నుండి బంధువులు వచ్చి ఏడే ముసలాయన ఏడే, ఇప్పుడు రాయి వేసేసాడు దేవుడు. 3వ రాయి వేసినాక అప్పుడు నేను బెత్లెహేంకి తిరిగి వెళ్తున్నా. ముందే రావచ్చు కదా, తుఫాన్ లేతే రైనవం కదా. సంసోను కనిపించే ప్రతి అమ్మాయి మై హనీ మై డార్లింగ్ అంటుంటుంటే దేవుడు అన్నాడు, ఒరే బాబు ఎన్ని రోజులు రాయి వ్యవహారం అని చెప్పి దేవుడు ఒక రాయి వేసాడు. కళ్ళు పోయింది, జుట్టు పోయింది, అభిషేకం పోయింది. పిండి రుబ్బుకుంటున్నప్పుడు అప్పుడు దేవునితో అంటున్నాడు, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
హల్లెలూయా. మన జీవితపు తుఫాన్లు ఎలాంటివి? అవి ఊహించకుండా వస్తాయి. అవి ఎట్లాంటివి? ఊహించకుండా వస్తాయి, నియంత్రించలేనివి, అసాధారణమైనవి. ఒక్కొక్కసారి మనమే పుట్టించుకుంటాం, ఒక్కొక్కసారి సాతాను పుట్టిస్తాడు. ఒక్కొక్కసారి ఏ తుఫాన్ అయినా కానీ దేవుడే కంట్రోల్.